మంది నాయకులు కూడా మనకి ఇక్కడ బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ విజయాన్ని జనాలకి ఎలాంటి సంకేతం పంపిస్తుందో ఈ విజయం ద్వారా. అన్న నమస్తే అన్న. సో ఇన్ని రోజులు టీఎంసీ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ లో ఉండేది. ఇప్పుడు చాలా వరకు కార్యకర్తలను ఎవరికి కదిలించినా గానీ రాక్షస పాలన పోయి రాజపాలన వచ్చింది, జనాలు సుభిక్షంగా ఉంటారని మాట్లాడుతున్నారు. సో ఎంతవరకు జనాలు సంతృప్తిగా ఉంటారు అనుకుంటున్నారు? ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో మీరు చూస్తా ఉన్నారు, టీఎంసీ నాయకుల ఇంట్లో 100 బాంబులు దొరికాయి. ఇదొకటే నిదర్శనం, అంతకన్నా వేరే లేదు. ఇంకొకటి, మహిళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అమ్మాయి మీద రేప్ జరిగితే ఏ విధంగా మాట్లాడిందో, తాను ఆడపడుచ కాదనే రకంగా ప్రజలే బుద్ధి చెప్పారు. అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు, ఎవరైతే వెస్ట్ బెంగాల్ ఉన్నదో, పక్కకు బంగ్లాదేశ్ ఉన్నదో, చొర్రబాటుదారులకు ఎంకరేజ్ చేసింది ఎవరు? మోదీ గారు చొర్రబాటును ఆపాలని కంపౌండ్ వాళ్ళు కడతా అంటే అది ఎంకరేజ్ చేయకుండా అవతల వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఒకటే ఆదేశంతో మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఒక కంపౌండ్ వాళ్ళు కడితే మన దేశస్తులు అవతలకు పోరు, యూసీసీ అందుకోసానికి కావాలి. సరి చేసినప్పుడు కూడా 90 లక్షల మంది రావడం జరిగింది. 1.5 మంది రోహింగ్యాలు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఆపిన దిక్కు దివానా లేదు. అదే విధంగా అవినీతి ఎంతవరకు జరిగిందో చూరు. ప్రజలు మంచి బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారే దీనికి పటిష్టంగా, దీనికి భారతదేశానికి ఏది ఒక స్తంభం లాగా ఉంటాడు. అందుకోసానికి ప్రజలు బుద్ధి చెప్పారు. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో అస్సామైన ప్రతిసారి ఏంటంటే ఇష్యూను బేస్ చేసి కొట్లాటలు ఇష్యూ చేసుకోండి, హిందూ ముస్లిం కొట్లాట చేసుకోండి. ఆ దేశానికి ఈ దేశానికి ఇంటి దొంగ ఈశ్వరుడు అన్న పెట్టలేరు. ఆ దేశ వస్తువులు ఇక్కడ వచ్చేసి ఈ దేశస్తులతో ఏదైనా ఉన్న సమాచారం అక్కడ పంపించడం, ఈ పంపించిన తర్వాత బాంబ్ బ్లాస్ట్ చేసుకోం, ఇన్ని చేసిన తర్వాత కూడా రాబోయే రోజుల్లో అందుకోసానికే మంచి ఓటుతో బుద్ధి చెప్పి ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా మొన్న ఈ మహిళా బిల్లు ఏదైతే ఉందో, మహిళా బిల్లు వ్యతిరేకం చేసి మహిళలు 50% ఉన్నారు. మహిళలు చైతన్యవంతం ఉన్నది. మీరు ఒక మహిళా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మహిళలు ఒకసారికి బేషరతుగా మనం తీసుకురావాలని చెప్పినాం. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ప్రజలు బేషరతుగా ఏది సింగిల్ లార్జెస్ట్ పార్టీ గవర్నమెంట్ కూడా వస్తాయి. ఎందుకంటే వేరే పార్టీతో అలయన్స్ అయినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు అవుతాయి. ఈ ఇబ్బందులు తొలగాలి. ప్రజాస్వామ్యంలో తను చేసిన కష్టాన్ని మంచిగా తను చేసిన కష్టార్జితం తను ఆహ్వానించాలనే ఉద్దేశంతో, కాలు మీద కాలేసి నిద్రపట్టాలనే ఉద్దేశంతో కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అయితేనే మనము ఉంటది. ఈ అవినీతి పరులు, దొంగలు, ఈ రాక్షస పాలన పోయి మంచి పాలన వచ్చిందని చాలా సంతోషంగా వ్యక్తం చేస్తారు. భారతీయ జనతా పార్టీ కష్టపడ్డ వాళ్ళందరికీ నేను పేరున, అదే విధంగా మోదీ గారికి, అమిత్ షా గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.